గంటలకి ఒక ఊర్లో శ్రీకాకుళం జిల్లాలో దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురుకులాల విద్య ప్రమాణాల మెరుగుదల కోసం భారీ ర్యాలీ నిరసన చేపట్టారు. పాతపట్నం గురుకుల విద్యార్థిని చింతల పూజ మృతి కేసును బాధ్యులైన ప్రిన్సిపల్ను వెంటనే సస్పెండ్ చేయాలని, ఖాళీగా ఉన్న బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని, 10వ తరగతి ఇంటర్ ఫలితాల పతనానికి బాధ్యులైన డీసీఓను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవమ్మేసి ఫ్యాన్లు బాగు చేసుకోండి, అవమ్మేసి మిక్సీలు బాగు చేసుకోండి, అవమ్మేసి పిల్లల ద్వారానికి ఆటో బుక్ చేసుకోండి అనే పరిస్థితి వేళ సమూహంగా అన్ని గురుకుల పాఠశాలలో చాలా ఇబ్బంది పరిస్థితుంది. మనం ఈ జిల్లా కలెక్టర్కి ముందు జిల్లా కలెక్టర్కి చాలా స్పష్టంగా చెప్పాం. పెద్దపాడులో వాటర్ సమస్య పరిష్కారానికి మనం ఇంజనీర్లతో మాట్లాడి ఇంజనీర్లకు చెప్పారు ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి పెద్దపాడు వెనక అన్ని చేసి నెక్స్ట్ కలెక్టర్ మెడలు వంచేటట్టు మొత్తం గురుకుల పాఠశాల మేము కలెక్టర్కి ఒక్క మాట అన్నాం. పాత కలెక్టర్లు గురుకుల పాఠశాలకి నెలకొకసారి వెళ్ళేవారు, అక్కడ పడుకునేవాళ్ళు, అక్కడ తినేవారంటే ఒక్కసారి వెళ్ళాడు కొల్లి వలస, తర్వాత మరి వెళ్ళలే, మళ్ళీ ఏం సరే వెళ్ళలేదంటే నాకు టైం ఉండాలంటారు. మీకు ఆ దృక్పథం ఉంటే వెళ్తారు సారు, దృక్పథం లేకపోతే మీరు వెళ్ళలేరు సార్ అని చెప్పాం. అంతవరకు ఏమీ లేదు. ట్రిపుల్ ఐటీ అని చెప్పి ఐటీ అని చెప్పి రాష్ట్రంలో 3 గురుకులాలు ఎత్తేసారు. విశాఖ జిల్లాలో మేఘాద్రిగఢ్లో 634 మంది ఉన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి గురుకులాన్ని ఎత్తేసారు. దాని మీద మొట్టమొదటిసారి అంబేద్కర్ ఇండియా మిషన్ రథసారథి పివి సునీల్ కుమార్ గారు స్పందించారు. స్పందించడమే కాదు, దాని మీద కూడా కార్యాచరణకు కూడా వెళ్తామని చెప్పేసి చెప్పున్నారు ఆయన. ఆ రకమైన కార్యాచరణ తీసుకుంటే తప్పకుండా దళిత సంఘాల భాగస్వామ్యంగా మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ఎయిము సభ్యులకి కార్యవర్గానికి తెలియజేస్తాం. గురుకులాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి.